పరిచయమే లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం. కానీ దేవుడి దయ వల్ల మనం అందరం కూడా ఈ రోజున ఈ మన చదువుకున్న ప్రాంతానికి మనం తిరిగిన చోటు వచ్చి ఇక్కడ కలుసుకోవడం చాలా గ్రేట్. ఇది వెరీ మెమరబుల్ మూమెంట్ అన్నమాట. ఎందుకంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి, అన్నీ విడిచిపెట్టి మనం ఈ రోజున ఇక్కడ చేరాం. చాలా అద్భుతమైన రోజు ఇది. నేను బి సెక్షన్, నా పేరు శ్యామ్ బాబు, మాది మలికిపురం మండలం లక్కవరం గ్రామంలోనే ఉంటున్నాను. అలాగే సూర్యకుమారి తెలుసు, మా సూర్యకుమార్ నేనా పిఆర్ డిపార్ట్మెంట్ చేస్తున్నానమ్మా, పంచాయతీరాజ్. మరి మనం అందరం ఎందుకంటే మన 1995 సంవత్సరం మన బ్యాచ్. అప్పుడు పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎంతో దారుణంగా ఉండేవి. అయినప్పటికి కూడా మనకి ఎంతో అద్భుతమైన టీచింగ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఈ రోజున మనం అందరం కూడా అద్భుతమైన స్థాయిలో మన యొక్క మేధస్సును బట్టి వాళ్ళ టీచింగ్ చేసిన విధానాన్ని బట్టి మన యొక్క ఉన్నతమైన స్థానంలో ఉండగలిగాం. ఇప్పుడు పొజిషన్ చూడండి, ఇప్పుడు టీచర్లు చూడండి. అప్పుడు మనకి భాష హిందీ మాస్టర్ సాబా మాస్టర్, ఆయన వచ్చేసరికి ఏమనాలి, శుభాభివాదన్. ఎంత భయం వేసేసిందంటే హిందీ మాస్టర్ వస్తున్నారంటే, అవునా కాదండి? అంటే హిందీ వచ్చిన వాళ్ళకి భయం వేయదు, కానీ మాలాంటి హిందీ రాని వాళ్ళకి ఎంతో భయం వేసేది. అయినప్పటికి కూడా మనం అవన్నీ మనం స్వీకరించి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళు ఇచ్చిన ఫౌండేషనే మనకి వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ అది. ఎందుకంటే అప్పుడు చెప్పిన ప్రతి టీచర్ కూడా చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ అన్నమాట. వాళ్ళకున్న నాలెడ్జ్ ఎప్పటికీ పోనది, చిరిగిపోనది, అది మనకి ఇచ్చారు వాళ్ళు. దాని ద్వారానే మనం ఈ రోజున మనం బ్రతుకుతున్నాం, మనం ఎన్నో చేస్తున్నాం. కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ఇచ్చిన భిక్ష. ఎందుకంటే మారీ మాస్టర్ గారు కానీ ఉండండిరా బాబు. మై డియర్ బాయ్స్, మనకి పాఠాలు చెప్పిన మాస్టర్ని మనం గుర్తు చేసుకోవడం కూడా చాలా మంచి దినం ఇది. ఎందుకంటే వారందరూ ఎక్కడ ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో మనకైతే తెలియదు. కానీ అయినప్పటికీ మనం అందరం కూడా ఇక్కడికి చేరి మనం కలుసుకోవడంతో పాటు మనకు పాఠాలు చెప్పిన ప్రతి మాస్టర్ని గుర్తు చేసుకోవడం మన ఎంతో అదృష్టమైన రోజు. వారిచ్చిన మనకిచ్చిన యొక్క పరిస్థితులను బట్టి, వారు చెప్పిన పాఠాలను బట్టి మనమంతా కూడా ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఉన్నాం. మరి 2025 సంవత్సరం మీరందరూ కూడా ఈ 3 రోజుల సంక్రాంతి పండుగలో చాలా సంతోషంగా, ఆనందంగా మీ కుటుంబాలతో, మీ బిడ్డలతో గడిపారు. మరి ఈ రోజున ఇవాళ 17వ తారీఖు మన యొక్క కాలేజీలో మనం చదువుకున్న ప్రాంతానికి మనం రావడానికి వీళ్ళందరూ కూడా సహకరించారు. ఎంతో వ్యాసపడినప్పుడు కూడా, ఖర్చు పెట్టినప్పుడు కూడా మన కుర్రవాళ్ళందరూ, మన సాధు కానీ, నా శ్రీహరి అనేటప్పటికీ, శ్రీహరి నేను చిన్నప్పటి నుంచి మాట అదిగో అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్ ఇద్దరు, నాతో పాటు ఇంకొక ఆయన ఉండేవాడు, ముగ్గురు మగవాళ్ళం. ఆ పక్కన సతీదేవి, తర్వాత శ్రీలక్ష్మి కుమారి, అలాగే మేము 6 ఎంతమంది ఉండేవారు. వాళ్ళ యొక్క జర్నీ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. వాళ్ళు లేడీస్ లేకపోయినా కాబట్టి మేము ఎప్పుడు కూడా కలుసుకుంటూనే ఉంటున్నాం. ఇదంతా కూడా చాలా ఈ రోజున ఎలా ఉందంటే చాలా సంతోషంలో చెప్పలేనంత సంతోషం ఉందన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవాలంటే ఎట్టి పరిస్థితులు కాదు. ఒకవేళ మీ ఇంటికి ఇంటికి ఇద్దరింటికి రాగలం. ఆగవయ్య బాబు, రోజు భోజనం చేస్తాం. భోజనాల కోసం చూడకండి, వేళ రోజు తినేదే. తిందాం, కాసేపు వెళ్ళి తిని అమ్మా, అర్థం అవట్లే, వద్దు, ఆపేస్తాను. ఓకే, మరి ఇలాంటి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.